రాహుల్, నువ్వు ఉండు నాన్నా, నువ్వేం మాట్లాడుకో. భవానీ, నువ్వు దొంగతనం చేశావని, నిన్ను గుళ్ళోకి రావద్దని, అమ్మోరిని చూడొద్దని పంచాయతీ తీర్పునిచ్చింది. ఈ ఒక్కసారికి మన్నించండి. ఇంకోసారి ఇలా చేయమంటే మీకు దండం పెడతాను. ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయకండి. అవునండి, దయచేసి ఈ విషయాన్ని పెద్ద చేయకండి. అమ్మా, మీరు అడగాల అమ్మా, మీరు గజేంద్రవర్మ గారి కోడలు. ఇంకోసారి పంచాయతీ తీర్పుని లెక్క చేయకుండా హద్దులు మీరితే ఊరి నుండే బహిష్కరిస్తాం. జాగ్రత్త. బాధపడకు భవానీ, ఆ అమ్మోరు నీ చెయ్యి వదిలిపెట్టదు. అవును భవానీ, నిన్ను అవమానించిన ఈ ఊరే నువ్వు ఏ తప్పు చేయలేదని తెలుసుకుని నిన్ను క్షమించమంటుంది. నీ మంచి మనసుకి మంచి జరగకపోతే ఇంకా మంచి అనే మాటకే విలువుండదు భవానీ. భవానీ, నువ్వు తప్పు చేశావని మేమెప్పటికీ నమ్మవమ్మా. కాని పంచాయతీ తీర్పుని ఎదిరించకు. అమ్మా భవానీ, ఈ వారంలో రాహుల్కి ఐశ్వర్యకి నిశ్చితార్థం. అందుకే గుడికి తీసుకొచ్చాను. మంచిదమ్మా, ఇద్దరి పేరు మీద పూజ జరిపించండి. ఆ అమ్మోరి ఆశీస్సులు వీళ్ళిద్దరి మీద తప్పకుండా ఉంటాయి. అక్క, అందరినీ లోపలికి తీసుకెళ్ళు. పర్వాలేదు భవానీ, మేం వెళ్తాం. తను నీతోనే ఉండని. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వెంత బాధపడుతున్నావో నా మనసుకు తెలుస్తోంది భవానీ. కాని ఒక్కటి మాత్రం నా మనసుకి బలంగా అనిపిస్తోంది. త్వరలోనే నువ్వు గుళ్ళోకి వెళ్తావు. నీ ప్రాణానికి ప్రాణమైన అమ్మోరిని చూస్తావు. ఇది నా మాట. నీ చిన్ననాటి స్నేహితుడు గుండెల మీద చెయ్యేస్తూ నీకిస్తున్న మాట. ఇది చిన్ననాటి స్నేహితుని మాటే కాదు భవానీ. నీ రూపమే గుండెల్లో ప్రాణంగా నింపుకున్న ఒక ప్రేమికుడిగా నీకిస్తున్న మాట. సుబ్రహ్మణ్యం గారు, భవానీకి జరిగింది తలుచుకుంటేనే నాకు కన్నీళ్లు ఆగట్లేదు. అంతా అమ్మోరు లీలా. ఇలా రాసి ఉంటే మనమేం చేయగలమమ్మా? అంకుల్, ఇంత జరిగినా అలా ఎలా సరిపెట్టుకుంటున్నారు? మీరు అమ్మోరికి ఇన్ని పూజలు చేస్తున్నారు, భవానీ పూజలు చేస్తుంది. అయినా భవానీకి అంత పెద్ద శిక్ష పడుతున్నా ఒక్క పూజ కూడా ఫలించలేదు. మంచైనా చెడైనా అంతా ఆ అమ్మోరే చూసుకుంటుంది బాబు. అమ్మోరు ఏ శిక్ష వేసినా నేను నా బిడ్డ నవ్వుతూ అనుభవిస్తాం. మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు అంకుల్. రాహుల్, నువ్వు ఉండు నాన్నా. సుబ్రహ్మణ్యం గారు, రాహుల్కి ఐశ్వర్యకి నిశ్చితార్థం చేస్తున్నాం. వాళ్ళిద్దరి పేరు మీద పూజ జరిపించండి. అలాగే అమ్మా. తీసుకోండమ్మా. హరి ఆం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం. రేపు వీళ్ళిద్దరితో అమ్మవారికి అభిషేకం చేయించాలనుకుంటున్నాం. ఆ ఏర్పాట్లు కూడా మీరే చూడాలి సుబ్రహ్మణ్యం గారు. అలాగే అమ్మా. వెళ్ళొస్తామండి. మంచిది. నమస్కారం. హలో
హలో ఫైర్ బ్రాండ్ ఛాయాదేవి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను ఛాయాదేవి గారు. ఎంత సొంతూరైతే మాత్రం వెళ్ళిన చోట ఉండిపోతే ఎలా అండి? ఇక్కడ మీకోసం మన పార్టీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంతా మీ అభిమానం. నా కూతురు ఎంగేజ్మెంట్ అవగానే వచ్చేస్తాను సార్. చెల్లమ్మా, సీఎం గారా? ఓ, దట్స్ ఎ గ్రేట్ న్యూస్. ఎంగేజ్మెంట్ ఎప్పుడు ఛాయాదేవి గారు? నెక్స్ట్ వీక్ సార్. మీరు తప్పకుండా రావాలి. అమ్మా, నా గురించి కూడా సీఎం గారికి చెప్పమ్మా. చెప్పమ్మా సీఎం గారికి. డెఫినెట్గా వస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం, జనరల్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈసారి మీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు స్ట్రాంగ్గానే ఉన్నారు కదా? అసలే మనది చాలా ప్రెస్టీజియస్ కాన్స్టిట్యుయెన్సీ. డోంట్ వరీ సార్. ఈసారి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేది మా అన్నయ్యే. చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ సార్. ష్యూర్ షార్ట్గా సీట్ గెలిచి మన చేతిలో పెడతాడు. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు ఆల్రెడీ మనం గెలిచామనే ఫీల్ వస్తుంది. ఇంకా నాకే భయం లేదు. ఉంటాను ఛాయాదేవి గారు, నేను పార్టీ మీటింగ్కి వెళ్ళాలి. ఓకే సార్, బాయ్. ఏమ్మా, సీఎం గారు నమ్మారా? నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను అంటే నమ్మారా? ఒప్పుకున్నారా? ఒప్పుకోకుండా ఎలా ఉంటారన్నయ్య? ఒప్పుకున్నారు కాబట్టే నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. నువ్వు ఫిక్స్ అయిపో అన్నయ్య. నువ్వు ఎమ్మెల్యే అయిపోయినట్టే. నా ఎన్నో ఏళ్ల కలమ్మా రాజకీయాల్లోకి రావాలనేది. అది కలగానే మిగిలిపోతుందేమోనని నేను భయపడని క్షణం లేదు. నీ వల్ల ఆ కల తీరబోతుంది. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదమ్మా. ఏంటన్నయ్య ఇది? చిన్నపిల్లాళ్లాగా. నువ్వు నా అన్నయ్యవి. నీకోసం ఆ మాత్రం చేయలేనా? ఇక రుణం అంటావా? నా కోసం ఎంతో విలువైన ఆ అమ్మోరి ముక్కెరనే తీసుకొచ్చావు. అవునమ్మా. ఆ మాటకొస్తే నేనే నీకు రుణపడున్నానన్నయ్య. నేను సీఎం అయ్యాక నిన్ను మినిస్టర్ని చేసి ఆ రుణం తీర్చుకుంటానన్నయ్య. చాలా సంతోషం అమ్మా. ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో నీలాంటి చెల్లికి అన్నయ్యనయ్యాను. అవునత్తయ్య, నువ్వు మా ఇంటి అదృష్టానివి. ఆపరా, నువ్వు కూడానా? ఆ విజయ్, హ? ఇంకో విషయం. ఆ రోజు ఒక స్వామీజీ వచ్చి ముఖ్యర నా చేతికొస్తే నేను సీఎం నవుతాను, ఈ రాష్ట్రాన్ని శాసిస్తాను అని చెప్పారు కదా? అవునత్త. ఆయన్ని ఈవినింగ్ ఒకసారి పిలిపించు, మాట్లాడాలి. దాంతేముందమ్మా, పిలిపిద్దాం. మన చేతుల్లో పనే కదా, ఎర్ర పెద్దోడా. అలాగే నాన్న, పిలిపించేద్దాం. అలాగే అన్నయ్య, నాకు ఒక కాన్ఫరెన్స్ కాల్ ఉంది, మాట్లాడాలి. సరే అత్త. పెద్దోడా, ఆఘ మేఘాల మీద వెళ్ళి అర్జెంటుగా ఆ స్వామీజీతో మాట్లాడి సెట్ చేయాలి. లేదంటే వాడొచ్చి ఇది నిజమైన ముక్కెర కాదు అని చెప్పాడే అనుకో, మన ముఖాలు మనమే గుర్తుపట్టనంత భయంకరంగా చంపుతుంది మీ అత్త. భయపడకు నాన్న, నేను చూసుకుంటాను. ఈ సీనుగాడు ఎక్కడున్నాడో?
ఇక్కడే ఉన్నాడా? రేయ్ సీను, సీను, రేయ్ ఏంట్రా అది? ఏమయ్యా, నేనేదో సోయిలో ఉండి భూమికి నాట్లు పెడుతుంటే టక్కని భూమిలో నుంచి వచ్చేసింది. ఏంట్రా తాంత్రిక బొమ్మ మన ఇంట్లోకి ఎలా వచ్చిందిరా? తాంత్రిక బొమ్మ? తాంత్రికమా? ఎలా వచ్చిందో నాకెలా తెలుస్తుందయ్యా? అయినా ఇదేనయ్యా తాంత్రిక బొమ్మ? దీంతోనే తాంత్రికం చేస్తారా? ఎలా వచ్చుంటుందబ్బా? గుర్తొచ్చిందిరా. మణి అని నాకు పెద్దతుండేది. వాళ్ళ ఆయన తాంత్రికం చేసేవాడని అంటూ ఉంటారు. బహుశా అప్పుడు చేసింది అయ్యుండొచ్చు. చేయించిందే మీ బాబురా. మా నాన్నని మోసం చేసి ఊరంతా కాల్చి చంపేలా చేశాడు. సరే ఇదంతా వదిలేలే గాని, అత్తయ్యని కలవడానికి స్వామీజీ వచ్చారు కదా, అందులో లాస్ట్ స్వామీజీ వచ్చాడు కదా. వచ్చింది నేనేరా గుడ్డి గాడిద. అతన్ని మళ్ళీ అత్తయ్య కలవాలంటుంది. అదంత పని బాబు, పొద్దు పొడవకు ముందే తీసుకొచ్చి అమ్మగారి ముందు నిలబెట్టేస్తాను. రేయ్ అంత పని మాత్రం చేయకు రోయ్, కొంపలు అంటుకుంటాయి. ముందు అతన్ని నా దగ్గరికి తీసుకురా. ముందు నాన్న వాడితో మాట్లాడాక అప్పుడు అత్తయ్య దగ్గరికి తీసుకెళ్దాం. అట్టే బాబు, మీరెలా అంటే అలాగా. ముందు ఆ పనిలో ఉండు. నేనున్నదే కొంపలు అంటించడానికి రా. మిమ్మల్ని వదలను. మా అమ్మా నాన్నని చంపేశారా. నాకున్న ఒక్కగానొక్క చెల్లిని నాకు దూరం చేశారు. నా చెల్లి ఎక్కడుందో, ఏం చేస్తుందో ఇవాళ నా చేతుల్లో అయిపోయారే. అమ్మా భవానీ, కొన్ని రోజులు నువ్వు గుడివైపు వెళ్లకుండా ఉంటేనే మంచిది తల్లి. ఇంకా ఎన్ని రోజులని అమ్మోరికి దూరంగా ఉండాలి నాన్న? నా ప్రాణం పోయే వరకు ఉండాలా? నా వల్ల కావట్లేదు నాన్న. అలా అనకు భవానీ, నాకు నమ్మకం ఉంది. తొందరలోనే నువ్వు అమ్మోరి గుళ్ళోకి వెళ్తావు. అమ్మా భవానీ, భవానీ, అమ్మా భవానీ, జాగ్రత్తమ్మా. ఏ మధురా, కళ్ళు కనిపించట్లేదా నీకు? అయ్యయ్యో సారీ అక్క, సారీ. ఏంటమ్మా మధుర, చూసుకుని ఆడుకోవాలి కదా. చూసుకుంటూనే ఆడుకుంటున్నాం నాన్న, కానీ అక్కే సడన్ గా వచ్చేసింది. సారీ అక్క, కావాలని కొట్టలేదు. నేనంటే చూసుకోకుండా కొట్టాను. మరి నీకేమైంది? రోడ్డు మీద వచ్చేటప్పుడు చుట్టూ చూసుకొని రావాలి కదా, ఏం ఆలోచిస్తూ వస్తున్నావు? భవానీకి
ఇంకో ఆలోచన ఏముంటుంది మధురా? ఆ అమ్మవారు, గుడి ఇవి తప్ప వేరే ఆలోచన ఏముంటుంది? అయ్యో, పుట్టి బుద్ధెరిగినప్పటినుంచి మన ఇంట్లో కన్నా ఆ గుళ్ళోనే ఎక్కువగా పెరిగింది. ఆ అమ్మోరు తల్లినే ప్రాణం కన్నా ఎక్కువగా కొలిచింది. అందుకే ఆ ఆలోచనల్లో నుంచి బయటికి రాలేకపోతోంది. అవునా? తను మనిషిలో మనిషిగా లేదు. అమ్మోర్ గుడికి వెళ్లకుండా భవానీ ఉండటం నువ్వెప్పుడైనా ఊహించుకున్నావా? భలే చెప్తున్నావక్క. అసలెలా చెప్తారు? భవానీ లేకపోతే అమ్మవారే లేరు, అమ్మవారు లేకపోతే భవానీ లేదు అన్నారు. ఇప్పుడు అక్క గుడిలో అడుగు పెట్టకపోతే అమ్మవారు సంతోషంగా లేరా? గుడిలో అడుగు పెట్టకపోతే అక్క అది, అక్క ఇది అన్నారు. అయినా నాకొక డౌటు. అక్కకు అమ్మవారంటే అంత ఇష్టం కదా, ఎన్ని సమస్యలు వచ్చి అక్కని గుడికి దూరం పెడితే ఆ అమ్మవారు ఎందుకు వచ్చి సాయం చేయడం లేదు? ఇవన్నీ సుత్తి కబుర్లు. ఇదంతా భవానీ అక్క తోపు అని చెప్పడానికి ఇలా చేస్తున్నారే తప్ప అలాంటిదేమీ లేదు. పైగా నాన్న నా కూతురు కారణ జన్మురాలు అని అంటారు కదా, దైవాంశ సంభూతురాలని అమ్మవారే పుట్టించారు అని అంటూ ఉంటారు కదా. అబ్బా, ఆ పదాలు నా నోరే తిరగవు. అవన్నీ నిజం కాదక్కా. మధురా! ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను నాన్న. అక్క ప్రాబ్లంలో ఉంది, అమ్మవారు ఎందుకు రావడం లేదు? ఒక్కసారి నాకు సమాధానం చెప్పరా? దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలను మనం ఎలా ఎదుర్కొంటామో అని చూస్తాడు. నాకెందుకో ఈ పరీక్షల్లో అక్క ఫెయిల్ అవుతుంది అనిపిస్తుంది. నేనే తప్పు చేయలేదని ఊరందరి ముందు నిరూపించగలిగితే నా మీదున్న నింద చెరిగిపోతుంది నాన్న. అప్పుడు నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఎవరూ ఆపలేరు. సరే అమ్మా, పద లోపలికి వెళదాం. ఈ సీనుగాడు స్వామీజీని తీసుకొస్తానని పొద్దుననగా వెళ్ళాడు. ఎక్కడున్నాడో ఏంటో. అసలు ఈ సీనుగాడికి ఆ స్వామీజీ దొరికాడో లేదో. స్వామీజీ వచ్చారా? రండి, మీకోసమే చూస్తున్నాను. తెలుసు నాయనా, సీను అంతా చెప్పాడు. చెప్పాడా? అవును స్వామి, ఇంతకీ వాడెక్కడా? నేనున్నా కదా, నేనుంటే వాడు ఉన్నట్టే. అర్థం కాలేదు స్వామి. ఏం లేదులే నాయనా, సీనుకేదో పనుందంట, అందుకే నన్ను పంపించాడు. వాడు లేకపోతే లేకపోయాడు, మీరొచ్చారు. రండి స్వామి, రండి.
స్వామి, మీ మాట ప్రకారం అమ్మోరి ముక్కెరని నా వశం చేసుకున్నాను. మీరు చెప్పింది నేను పూర్తి చేశాను. మరి నేను కోరుకున్నది ఎప్పుడు పూర్తి చేస్తారు? ఆ ముక్కెరని ఒక్కసారి నా చేతికివ్వండి. విజయ్, హ, సరే అత్త. ఇదిగోండి అత్త. ఇదే స్వామి ఆ అమ్మోరి ముక్కెర. నరం లేని నాలుకల్లో తన పాతివ్రత్యానికి అంటిన కళంకాన్ని, తన మీద పడిన నిందని అగ్నితో దహించి ఏ మచ్చా లేని సీతమ్మగా తిరిగొచ్చింది. అక్కడ భవాని గుడి దగ్గర ఏం చేస్తున్నావు? అగ్ని ప్రవేశం నాన్న.